విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కలకలం రేపాయి. 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెంటనీ హాస్పిటల్ సమీపంలోని కేకే గ్రాండ్ హోటల్ వద్ద పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులో మధురానగర్ కు చెందిన పారేటి వెంకట జగదీష్ కుమార్, సింగ్ నగర్ కు చెందిన బాలిపోయిన అఖిలేష్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ నెల్లూరుకు చెందిన ప్రధాన నిందితుడు దొడ్డు రాజేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. డ్రగ్స్ ను బెంగళూరు నుంచి తీసుకొచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. రైట్ శివ, మాచవరం పిఎస్ పరిధిలో డ్రగ్స్ ని అంటే 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. కంప్లీట్ డీటెయిల్స్. అదిగా మొత్తం మేము చూసుకుంటే విజయవాడ డ్రగ్స్ కి అడ్డాగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజధానిగా విజయవాడ వర్ధిల్లుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా పూర్తి స్థాయిలో ఫారెన్ కల్చర్ కి అలవాటు పడే పరిస్థితి ఏర్పడుతుంది. వరుసగా డ్రగ్స్ దొరకడం కలకలం సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా ఈరోజు నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా విజయవాడలో 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటు ఇద్దరిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులో తీసుకున్న సమయంలో ప్రధానమైన నిందితుడు, నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి ప్రధానమైన నిందితుడు పరారులో ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. స్థానిక సెంటినీ హాస్పిటల్ సమీపంలో కేకే గ్రౌండ్ హోటల్ వద్ద కూడా దాడులు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. విజయవాడ మధురానగర్ కు చెందిన పాలేటి వెంకట జగదీష్ కుమార్, విజయవాడ సింగ్ నగర్ కు చెందిన అఖిలేష్ లను కూడా పోలీసులు అదుపులో తీసుకుని పూర్తి స్థాయిలో విచారించారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి కూడా గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలకి డ్రగ్స్ సరఫరా చేపిస్తున్న నెల్లూరు సంబంధించిన ప్రధాన నిందితుడు రాజేష్ పరారులో ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ ను వరుసగా గత కొంతకాలంగా కూడా రాజేష్ తెప్పిస్తున్నట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా పోలీసు అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. రాజేష్ వెనక ఎవరున్నారు, అతను ఎక్కడికి పరారయ్యాడు, ఎవరి నేతృత్వం ఈ తతంగం జరుగుతుంది అనే దానికి సంబంధించి కూడా పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ.